ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ముగిసింది. రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. కీలక బిల్లుల ఆమోదానికి కేంద్రం కసరత్తు చేస్తుంది. వాటి గురించి వివరించి విపక్షాల సహకారాన్ని కోరనుంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ఈ భేటీకి రాజకీయ పార్టీల పార్లమెంట్ పక్ష నేతలు హాజరయ్యారు. అయితే సమావేశం జరుగుతుండగా విపక్షాల పార్టీలు వాకౌట్ చేశాయి. తీసుకున్నది రాయలసీమ చూస్తూ ఉన్నారు. ఏ విధంగా ఇండస్ట్రీస్ అనేది వస్తున్నాయి. కియా అయితే కానీ, లేకపోతే బుల్లెట్ అయితే కానీ, ఏరో డిఫెన్స్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి. వీటితో ఒకవైపు ఇండస్ట్రీ, మరోవైపు రావాల్సిన రాయలసీమలో హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటా ఉన్నారు. దాన్ని ఏ విధంగా తీసుకువెళ్ళాలి ముందుకి, హార్టికల్చర్ పరంగా కేవలం ఆంధ్రప్రదేశ్ కాదు దేశం మొత్తం మీద కూడా మనం ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి, దానిపైన ఒక చర్చ జరగాలని చెప్పి కోరటం జరిగింది. అలాగే చివరిగా రెండు ముఖ్య అంశాలు కోరటం జరిగింది. షార్ట్ డ్యూరేషన్ జరగాలి అని చెప్పి కోరటం జరిగింది. ఒకటి, ఏదైతే సోషల్ మీడియాలో వ్యక్తిగత హననం అనేది జరుగుతూ ఉందో, కేవలం పొలిటీషియన్స్ లేకపోతే ఏదో ఫిల్మ్ స్టార్స్ వీళ్ళకే కాదు, సామాన్య ప్రజలను కూడా సోషల్ మీడియాలో వ్యక్తిగత హననాన్ని విపరీతంగా జరుగుతూ ఉంది. దీనిపైన ఒక చర్చ జరగాలి, దీనిపైన కొన్ని చట్టాలు తీసుకురావాలి. అందరికీ ఉంది ఫ్రీ స్పీచ్ అనేది మాట్లాడటానికి ఉంది. ఫ్రీ స్పీచ్ దాన్ని ఎవరు కూడా హరించడానికి ప్రయత్నించట్లేదు. కానీ ఫ్రీ స్పీచ్తో పాటు ఎవరైనా వ్యక్తిగతంగా హననం చేస్తే దాన్ని మాత్రం ఖండించాల్సిన అవసరం ఉంది, దాన్ని మాత్రం ఆపాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనిపైన కొత్తగా ఏమన్నా చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానిపైన ఒక చర్చ జరగాలని చెప్పి కోరాం. చివరిగా ఏదైతే ప్రతి మండలానికి వెళ్ళినాక, ప్రతి గ్రామానికి వెళ్ళినా ఈరోజు చూసేది దేశం మొత్తం మీద కూడా ఏ విధంగా వృద్ధులు కూడా వాళ్ళ సేవింగ్స్ అన్నింటినీ కూడా ఈ మ్యూల్ అకౌంట్స్ ద్వారా, ఈ ఆన్లైన్లో జరిగే మోసాల ద్వారా లక్షలు పోగొట్టుకుంటా ఉన్నారు. దీన్ని ఎలా అరికట్టడం, దీన్ని ఎలా మనం ఆపటం అనేది ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా జన్ధన్ అకౌంట్లు, అన్ని అకౌంట్లు తీసుకొచ్చాం. కానీ వాళ్ళు సేవింగ్స్ చేసుకున్న దాన్ని మనము దాన్ని భద్రపరచలేకపోతే దానికి అర్థం లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రైతులు గత 2 సంవత్సరాల నుంచి కూడా రెమ్యునరేటివ్ ప్రైస్ లేక, గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతం టొబాకో ఫార్మర్స్, తోటపూరి మ్యాంగో మామిడి రైతులు, బనానా రైతులు, మొక్కజొన్న రైతులు అందరూ కూడా గిట్టుబాటు ధరలు లేక చాలా ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టే విధంగా పార్లమెంట్లో చర్చకి అవకాశం కల్పించాలని చెప్పి కోరడం జరిగింది. ఇంకో ప్రధాన అంశం ఎక్వాకల్చర్ రైతులు ఈ వారు వల్ల, ఎస్టేషన్ వార్ క్రైసిస్ వల్ల ఎక్వాకల్చర్ రైతులకు కూడా గిట్టుబాటు ధర రాక ఒక పక్క ఇబ్బంది పడుతుంటే, ఫీడ్ కాస్ట్ అబ్నార్మల్గా పెరిగిపోయి ఫీడ్ కాస్ట్ పెంచట్లో వాళ్ళు ఒక ఇదిగా తయారయ్యి మాఫియా తయారయ్యి ఫీడ్ కాస్ట్ పెంచడం జరిగింది. అంటే ఒక వింగ్ అయిపోయి ఫీడ్ కాస్ట్ పెరగడం వల్ల కూడా దీనికి కారణమైందని చెప్పి దాని మీద కూడా చర్చకి అవకాశం ఇవ్వాలని